హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. చాలా రోజుల తర్వాత నలుగురం కలిసి బయటికి వెళ్తున్నాము. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బయటికి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఐటెం చూపిస్తాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మెయిన్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి. అండ్ మన దగ్గర ఎప్పుడైనా లో నెక్ డ్రెస్సెస్ ఉన్నాయి, అవి వేసుకోవడానికి డ్రెస్ బాగుంటుంది కానీ లో నెక్ వలన ఒక్కొక్కసారి అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ లో నెక్ కాదు, బట్ బయటికి వెళ్ళినప్పుడు బాబుని ఎత్తుకుంటాను కదా, డ్రెస్ కొంచెం కిందకి వచ్చేస్తుంది. సో నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇది అమెజాన్లో తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇందులో ఇది మనకి 3 కలర్స్ వస్తాయన్నమాట, బ్లాక్, వైట్, క్రీమ్ కలర్ ఇలా ఉంటుంది. ఇదేంటంటే లోపల ఇన్నర్ స్ట్రాప్కి మనం స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ బయట పైన చూసారు కదా, లేస్లా వస్తుంది అనమాట. డిజైన్ కూడా బాగుంటుంది, మనం ఏదో ఎక్స్ట్రాగా వేసుకున్నట్టు అనిపించదు. సో నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి క్రీమ్ కలర్ బాగుంది అనిపించింది, అందుకే అది వేసుకున్నాను. సో ఇది వేసుకుంటే ఏంటంటే మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. ఏం చెప్పాలనుకున్నానో అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రొడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ స్టైల్ డిఫరెంట్గా వేసుకోవాలని అనిపిస్తుంది కానీ అసలు ఏం వేసుకోవాలో కూడా తెలియదు. నాకు హెయిర్ స్టైల్స్ ఏమీ రావు, ఎప్పుడూ ఒకటే వేస్తాను. అయితే సైడ్కి పాపిడి తీసి వేస్తాను, లేకపోతే ఇలా మీదకి దువ్వేస్తాను. ఈ 2 మాత్రమే వచ్చనమాట. ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి. హెయిర్ లీవ్ చేసుకుని ఉన్నాను కదా, అలానే ఉంచేయచ్చు కదా, బాగానే ఉంది అని అంటున్నారు హస్బెండ్. అలా వదిలేస్తే లిక్షిత్ హెయిర్ మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు అని చెప్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియోస్ తీసేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది లైటింగేనండి. అసలు లైటింగ్ ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా నాకు అర్థం అవడం లేదు. ఇంకా దాని మీద వర్క్ చేయాలి, లేదా రింగ్ లైట్ అయినా కొనుక్కోవాలి. రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి 4:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము? పిల్లలేమో కానీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే 1 మంత్గా చాలా స్ట్రెస్ఫుల్గా ఉందన్నమాట. 2 పిల్లల్ని మేనేజ్ చేయడం, అండ్ అత్తయ్యకి ఈ మధ్య బాగాలేదు, ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అన్నీ కలిపి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే ఏమీ ఆలోచించకుండా ఒక 4-5 అవర్స్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి వెళ్ళాను. స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు ఇలాంటి ఒక చిన్న బ్రేక్ అనేది చాలా అవసరం. సో మాల్కి అయితే వచ్చేసాం. ఏ మాల్కి వచ్చామో చెప్పలేదు కదా, ఎప్పుడూ వచ్చే శరత్ సిటీ మాల్కే వచ్చాము. ఫస్ట్ అయితే లిక్షిత్ని ఎత్తుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ క్యారియర్ బ్యాగ్ చూస్తున్నాము. ఇది తీసుకోవడం చాలా మంచిదని అనిపించింది, అంటే ఎత్తుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. కొన్ని జస్ట్ బెల్ట్ మాత్రమే వస్తాయండి. అలా బెల్ట్ మాత్రమే వచ్చేది కాకుండా ఇలా సీట్ వచ్చేలా తీసుకుంటే వాళ్ళకి కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి కూడా బాగుంటుంది ఎత్తుకోవడానికి. అండ్ బ్యాక్కి కూడా సపోర్ట్ వచ్చిందనమాట. మనకి బ్యాక్ అలా ఫ్రంట్కి ఎత్తుకొని ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, సో అలా రాకుండా బ్యాక్కి కూడా సపోర్ట్ వచ్చింది. షోల్డర్స్ దగ్గర కూడా బెల్ట్ వచ్చింది, దానివల్ల చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆర్ఫర్ ర్యాపిడ్ బ్రాండెడ్ తీసుకున్నాము. యాక్చువల్గా ఎంఆర్పి మీద 10% డిస్కౌంట్ అని అన్నారు. ఫస్ట్ టైం మాల్లో బేరమాడి 20% డిస్కౌంట్ ఇవ్వండి అని అన్నాము. 20% కుదరదండి, 15% ఇస్తామన్నారు. ఓకే అని చెప్పి 15% డిస్కౌంట్తో తీసుకున్నాం అనమాట. అరౌండ్ 1600 అలా అయ్యింది. ఆన్లైన్లో ఇంకా తక్కువే ఉండొచ్చేమో, బట్ అప్పుడు అవసరం కాబట్టి తీసేసుకున్నాము. మీరు ఎప్పుడైనా మాల్లో బేరం ఆడారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ బేబీ క్యారియర్ కొన్న తర్వాత లిక్షిత్ని నేనే ఎత్తుకొని ఉన్నాను. మాల్ మొత్తం అలా వేసుకుని తిప్పుతూనే ఉన్నాను అనమాట. హస్బెండ్ అడిగినా కూడా ఇవ్వలేదు. మనం అలాంటి చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, వాడికి అది కొనగానే అండ్ వాడిని అలా ఎత్తుకొని ఉండడం నాకు చాలా నచ్చింది. ఆ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. లేడీస్ అందరూ అంతే కదా, చిన్న చిన్న వాటికే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతాము. మనకి పెద్ద పెద్ద డైమండ్లు, ప్లాటినంలో ఏం అవసరం లేదు, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా చాలా సంతోషిస్తాము. సో అది వేసుకొని బాగా ఎంజాయ్ చేశాను. ఆ 4-5 అవర్స్ కూడా అలా ఎత్తుకొని ఉన్నాను. మధ్యలో ఒకసారి తీసాను అనమాట, వాడికి కొంచెం ఫ్రీగా ఉండాలి కదా, అందుకని. నెక్స్ట్ వేదిక్ సామ్రాజ్యం దగ్గరికి వచ్చాము. అదేనండి, గేమ్ జోన్కి వచ్చాము. రెగ్యులర్గా ఆడే ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేయలేదన్నమాట. మ్యాండేటరీగా కొన్ని ఆడాలి అని వాడు ఫిక్స్ అవుతాడు. అవి మాత్రం ఆడిన తర్వాత కొత్తవి ఏమైనా ఉన్నాయా ట్రై చేద్దాము, ఎప్పుడు షూటింగ్ గేమ్, బాల్ గేమ్ ఇవే అవుతున్నాయని చెప్పి సో కొత్తగా ఏమైనా ఉన్నాయని చూసాము. ఈ గేమ్ జోన్లోనే విఆర్ ప్లే జోన్ అని ఉంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది.
3 minutes టైం డ్యూరేషన్ అండ్ 3 మెంబర్స్ని బ్యాచ్ వైజ్ పంపిస్తారనమాట. అంటే ఒక బ్యాచ్లో 3 మెంబర్స్ని పంపిస్తారు పిల్లల్ని. పిల్లలకి VR హెడ్సెట్ ఇచ్చారు. హెడ్సెట్ ఇచ్చినప్పుడే కొంచెం ఆలోచించాను, అందరూ యూజ్ చేస్తున్నారు కదా పర్వాలేదా అని చెప్పి. బట్ అక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థమైంది, క్లీన్ చేసి ఇస్తున్నారు. అంటే ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిమూవ్ చేసి క్లీన్ చేసి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ కేస్ ఇలాంటప్పుడు క్లీన్ చేయలేదు అని అంటే మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళని క్లీన్ చేయమని అడగండి. బికాస్ పిల్లలు ఇయర్ ఫోన్స్ కానీ లేదా ఇలా గాగుల్స్ లాంటివి, హెడ్సెట్ లాంటివి వేరే వాళ్ళు యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేసి యూజ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఎలా కనపడుతుంది అనేది బయట మనకి డిస్ప్లే పెట్టారనమాట టీవీలో. ఆ హెడ్సెట్ వేసుకుంటే వాళ్ళకి అలా కనిపిస్తుంది. అక్కడ ఇన్సెక్ట్స్ ఏవో వస్తాయి, వాటిని క్యాచ్ చేయాలి, దాని ద్వారా పాయింట్స్ వస్తాయన్నమాట. బాగుంది. డ్యూరేషన్ 3 minutes ఉంది, బట్ ఇట్స్ ఓకే. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా వేదికకి తనివి తీరలేదు. అంటే చాలా రోజులకి తీసుకెళ్తే ఇలాగే ఉంటుంది, మాదే తప్పు. రెగ్యులర్గా పిల్లల్ని బయటికి తీసుకెళ్తూ ఉండాలని అనిపించింది. ఓవర్గా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. ఇంకా అక్కడేమో టాయ్స్ చూసి నాకు కావాలి అని చెప్పి పాయింట్స్ వస్తాయి కదా, సో వాడి కష్టార్జితమే అదంతా. సో ఆ పాయింట్స్ నుండి ఒక 3 టాయ్స్ తీసుకున్నాము. వాడికి 2, లిక్షిత్కి 1 తీసుకొని నెక్స్ట్ హ్యామ్లెస్కి వెళ్ళిపోయాం. హ్యామ్లెస్ ప్లే జోన్కి 30 minutes ఫ్రీ యాక్సెస్ ఉందన్నమాట. అది ఎలా వచ్చిందంటే స్విగ్గీలో 1 lite మెంబర్షిప్ అని ఉంటుంది, ఫ్రీ డెలివరీస్ కోసం తీసుకున్నది. యాక్చువల్గా అది 3 monthsకి 99 rupees ఉంటుంది, బట్ దివాళీ టైంలో ఆఫర్లో అరౌండ్ 40 rupees అలా పడింది అనమాట. సరే అని చెప్పి అది తీసుకున్నాను. దానికి అడిషనల్గా కొన్ని ప్రివిలేజెస్ ఇస్తారు. ఎవరైనా 1 lite తీసుకుని ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఏమున్నాయి అని. అండ్ ఇందులో మనకి డీటెయిల్డ్గా ఉంటుంది ఆఫర్ ఏంటి, ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇదంతా మనకి డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. ఈ హ్యామ్లెస్ ఆఫర్ ఏంటంటే 3 monthsకి పర్ మంత్ 30 minutes మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. సరే అది ఎందుకు వదులుకోవడం అని చెప్పి అది యూటిలైజ్ చేసుకున్నాను. హైదరాబాద్లో అయితే ఇన్ఆర్బిట్ అండ్ AMB మాల్లో మనం అది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి. యాప్లో మనకి కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ప్లే జోన్ ఎంట్రన్స్లో ఉంటారు కదా వాళ్ళకి చూపించామనుకోండి, వాళ్ళు జస్ట్ ఫోటో తీసుకుంటారు, వాళ్ళకి ఏదో గ్రూప్ ఉంటుందంటే ఆ గ్రూప్లో పెడతారు అంతే. సో వాళ్ళే రీడీమ్ చేసేస్తారు. సో మనమేం చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఉన్న అమ్మాయిని అడిగితే వాళ్ళే చెప్పారనమాట, ఇదంతా మీరేం చేయక్కర్లేదు అని చెప్పారు. యాక్చువల్గా 1 hourకి 400, హాఫ్ అన్ అవర్కి 200 అనుకున్నా 200 సేవ్ అయినట్టే కదా. సో అలా మన మిడిల్ క్లాస్ లెక్కలు ఇవన్నీ. అక్కడ 30 minutes ఆడుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము. వెళ్తూ ఉంటే అక్కడ ఏదో ఆకర్షణ అని చెప్పి కొత్త గేమ్ జోన్ కనిపించింది అనమాట. ఏంటిది సరే చూద్దామని వెళ్ళాను. బయట నుండి చూశాను, చాలా బాగుంది. అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. గేమ్స్ మాత్రమే కాకుండా నేర్చుకునేలా కూడా ఉన్నాయి. బట్ వెళ్ళి చూసేంత టైం లేదు, ఎందుకంటే 2 hours-కి 1000 rupees. సో 1000 rupees పెట్టాము అని అంటే ఖచ్చితంగా అది మనం యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఆ 2 hours కూడా 2 adultsని ప్లస్ 1 kidని పంపిస్తారంట. పేరెంట్స్ కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఆడుకొని టైం స్పెండ్ చేయడం అలాంటి ఫెసిలిటీస్ కల్పించారు కాబట్టి బాగుంది అనిపించింది. అండ్ నేర్చుకోవచ్చు. సైన్స్ ప్రాజెక్ట్స్లో ఏవో ఒక 2-3 కనిపించాయి బయట నుండి. సో పిల్లలు నేర్చుకుంటారు అండ్ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇది ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఒక ఇన్ఫాంట్ని ఎక్స్ట్రాగా తీసుకువెళ్ళాలి అంటే 1 year అప్ టు 1 year అయితే 500 rupees అనుకుంటా. నేను యాడ్ చేశాను కదా, అక్కడ ఒకసారి పాజ్ చేసి మీరు చదవండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుస్తాయి. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఇది కూడా ప్లాన్లో పెట్టుకొని వెళ్తారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే 2 hours లోపలే ఉండడం అంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వడం అనేది కొంచెం కష్టం. సో అందుకని ఇదంతా యాడ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. అక్కడ ఒక రూమ్ సెపరేట్గా కనిపించింది. సో లోపలికి వెళ్ళి నెక్స్ట్ టైం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి అది కూడా వీడియో తప్పకుండా షేర్ చేస్తాను. షాపింగ్ చేసి ఆడుకున్న తర్వాత అలసిపోతాం కదా, సో డెఫినెట్గా పొట్టలో ఏదైనా పడాలి. సో చట్నీస్కి వెళ్ళాము తినడానికి. అక్కడ టిఫిన్స్ ఆర్డర్ చేసాము. అండ్ చెప్పక్కర్లేదు ఎలా ఉంటుంది, చట్నీస్ ఎలా ఉంటాయి అనేది చెప్పక్కర్లేదు, చాలా బాగున్నాయి. లిక్షిత్కి ఫ్రూట్ ఫీడర్లో కొంచెం దానిమ్మ గింజలు వేసి పట్టుకున్నాను అనమాట. ఈ ఫ్రూట్ ఫీడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా 1 year లోపు పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రూట్ ఫీడర్ లాంటివి యూజ్ అవుతాయి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మాల్లో దీవాళికి చేసిన డెకరేషన్ అలానే ఉంది, చూడ్డానికి ఎంత బాగుందో. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.